హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా టైలరింగ్ క్లాస్ డే 3లో తీసిన వీడియో అన్నమాట. నేనైతే మార్నింగ్ లేచినప్పుడే ఒక గోల్తో వెళ్ళిపోతాను, ఈ ప్యాంట్ కుట్టేసేయాలి, ఎలాగైనా ఈ ప్యాంట్ నేర్చుకోవాలని. ఆ రోజైతే నేను ఇంకా స్ట్రైట్ ప్యాంట్ ఎలాగైనా నేర్చేసుకోవాలి అని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో వెళ్ళాను. ఎలాగైతే ఏముంది, ఫైనల్లీ స్ట్రైట్ ప్యాంట్ అయితే ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి నేర్చుకొని కట్టింగ్ అయితే ఇచ్చేసేసి నేనైతే ఫైనలీ థర్డ్ డేలోనే స్ట్రైట్ ప్యాంట్ అయితే స్టిచ్ చేశానన్నమాట. సో ఒక్కటైతే స్టిచ్ చేశాను, ఇంకా అక్కడ మిషన్స్ ఖాళీ లేవు, నేర్చుకునే వాళ్ళు సెకండ్ బ్యాచ్ వచ్చేసిందని నేనైతే వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్టిచ్ చేసుకోవడం కోసమని ఇంకో ప్యాంట్ కూడా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకుంటా. నాకైతే స్టమక్ ఆ బేబీ బంప్ వల్ల కింద కూర్చొని కొంచెం కష్టంగా ఉంది. కట్టింగ్ చేస్తుంటే చూసారా బయట నుండి మా బుడ్డోడు వచ్చి బాయిలు చెప్పేస్తున్నాడు. ఇంక ఇంటికైతే వచ్చేసా. నేను కుట్టా అన్నా కదా స్ట్రైట్ కట్ ప్యాంటు, ఇదే అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. నా ఫస్ట్ స్ట్రైట్ కట్ ప్యాంటు. సో అంతే, ఏదో నేర్చుకుంటున్నా అలా అలా. ఫాస్ట్గా అయితే అన్నీ నేర్చేసుకోవాలి అని అనుకోకూడదు కదా, కొంచెం కొంచెంగానే వెళ్ళాలన్నమాట. టైలరింగ్ నేర్చుకుందామని ఒక చిన్న ఐడియాతో జాయిన్ అయ్యా. అంత అక్యురేట్గా అయితే రాలేదు, కాళ్ళ దగ్గర కొంచెం 6 ఇంచు 1 ఇంచు అయితే తగ్గుతుంది. వేసుకొని చూసా, నా సైజే తీసుకెళ్ళా మెజర్మెంట్ అయితే. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేసేసేయండి. బాయ్ బాయ్.